చూడు. సో లాంగ్లో ఫస్ట్ ఏముంది, బ్యాంక్ గురించి ఉంది. వాట్ ఈస్ మీన్ బై బ్యాంక్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ బ్యాంక్ అని చెప్పి. బ్యాంక్ అంటే యాక్చువల్గా ఇది ఒక గ్రీక్ అండ్ ఇటాలియన్ వర్డ్స్ అనమాట. గ్రీక్లో దీన్ని బ్యాంకీ అని అంటాము, ఇటాలియన్లో దీన్ని బ్యాంకో అని అంటాం. ఓకే, సో ద బ్యాంక్ అక్కడ నుంచి డిరైవ్ అయింది, ఆ వర్డ్ అక్కడ నుంచి మనకు వచ్చిందనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ అబౌట్ ది మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని కానీ మన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని కానీ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ది ఫైనాన్షియల్ ఈ బ్యాంక్లో అనేది మనకు జరుగుతాయి. మన మనీని సేవ్ చేసుకోవాలన్నా, మనకి లోన్ రావాలన్నా, వాట్ ఎవర్ ద సర్వీసెస్ దే వాంట్ టు గివ్, వాట్ ఎవర్ ద సర్వీసెస్ వీ వాంట్ టు రిసీవ్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్ బ్యాంక్ ఓన్లీ. ఓకేనా, ఇంట్లో ఫీచర్స్ ఏంది, ఓకేనా. బ్యాంక్ ఏం చేస్తుంది, పబ్లిక్ దగ్గర నుంచి మనీ డిపాజిట్ చేయించుకుంటుంది. ఎస్, ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చేస్తుంది. థర్డ్, వాట్ ఎవర్ ద డిపాజిట్స్ మనం ఏదైతే పబ్లిక్ చేసినారో, మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం అనుకో, నెలకి ఇంత పర్సెంట్ అని చెప్పి మనకి ఎవ్రీ మంత్ అమౌంట్ పడిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ వీఆర్ హ్యావింగ్. పబ్లిక్ డిపాజిట్స్ చూసుకుంటుంది, ఏటీఎం, చెక్స్, డ్రాఫ్ట్స్, ఇట్లాంటివన్నీ మనకు ఫెసిలిటీ ఇస్తుంది. ఎస్, సో డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఒకవేళ షార్ట్కి వచ్చినా లాంగ్కి వచ్చినా ఇన్ జనరల్గా రాసే ఆన్సర్ ఇది మాత్రమే. ఓకేనా, ఎన్ని సైడ్స్ రాస్తావు 12 మార్క్స్కి? 2 సైడ్స్ అని కాదురా, 3 సైడ్స్ రాయాలి. ఎందుకంటే మనం రాసేదే చాలా తప్పు రాస్తాం కదా, ఓన్గా రాస్తాం కదా. సో ఫ్రంట్ బ్యాక్ 3 సైడ్స్ కంపల్సరీగా రాయండి. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏముంది, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ఈ కమర్షియల్ బ్యాంక్స్లో ఎట్లా డివైడ్ అయి ఉంది బ్యాంక్స్ అనేది. ఈ బ్యాంక్స్ అనేది మొత్తము ఇట్లా డిఫరెంట్ అయ్యి ఉంటుంది. పబ్లిక్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి, రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి, అంటే ఆ పర్టిక్యులర్ సెక్టార్లో వాళ్ళకని. కొన్నేమో ఫారెన్ బ్యాంక్స్ ఉంటాయి, అంటే మన ఇండియా నుంచి అవతల ఫారెన్కి అమౌంట్ పంపాలన్నా, ఫారెన్ నుంచి డాలర్స్ మన ఇండియాకి రావాలన్నా వాళ్ళ రిలేటెడ్ బ్యాంక్స్ ఉంటాయి. ఎస్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి. ఇట్లా బ్యాంక్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకేనా, సో దాని గురించి మీరు వెళ్ళాలి. పబ్లిక్ బ్యాంక్స్ అంటే దిస్ జనరల్ ఇండియన్ సిటిజన్ ఉన్న వాళ్ళందరికీ ఆ పబ్లిక్ బ్యాంక్స్లో అకౌంట్ ఓపెన్ చేసే అధికారం ఉంటుంది. ఎస్ అవును. సో అట్లా ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ప్యూర్లీ నీ ప్రైవేట్ థింగ్స్ అనేటివి నువ్వు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ స్టార్ట్ చేసినావు అనుకో, ప్రైవేట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. పబ్లిక్ బ్యాంక్స్లో అంత సర్వీస్ మనము అనుకున్నంత టైంలో రాకపోవచ్చు. ఓకే, సో దాని గురించి నేర్చుకొని రాయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నా చూడు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ 15th క్వశ్చన్ చూడు. వాట్ ఇన్ డీటెయిల్ కాన్సెప్ట్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్ అని అంటున్నారు. బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఓకేనా, సో ఇది ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్. బ్యాంకింగ్ అనేది పెద్ద ఇన్స్టిట్యూషన్స్, అంటే కంట్రీ వైజ్గా త్రూ అవుట్ ది వరల్డ్ ఎవ్రీ కంట్రీలో బ్యాంక్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. ఎస్ అవును. సో సొసైటీని డెవలప్ చేయాలన్నా, మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ని సేవ్ చేసుకోవాలన్నా, ఎవ్రీథింగ్ దానికైనా కూడా మనకి ఏం కావాలి, బ్యాంకింగ్ కావాలి. ఎస్, సో ఈ బ్యాంకింగ్లో కూడా డిఫరెంట్ ఇండియన్ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యూనియన్ బ్యాంక్, ఇట్లా డిఫరెంట్ బ్యాంకింగ్ అనేది మనకు అవైలబుల్గా ఉన్నాయని చెప్పి నువ్వు ఎగ్జాంపుల్స్ పెట్టి రాయాలి. బ్యాంక్ వల్ల మనకి అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, మన అమౌంట్ షేర్ చేసుకోవచ్చు, మన అమౌంట్ సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు, సెక్యూర్డ్గా పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకుంటే పోయే భయం ఉంటుంది, అదే బ్యాంక్లో పెట్టుకుంటే పోతాయా, సేఫ్గా ఉంటాయి. ఒకవేళ పోయినా కూడా దే విల్ బీ రెస్పాన్సిబుల్ అనమాట. ఓకే, సో బ్రాంచ్ బ్యాంకింగ్లో అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏందని అంటున్నాడు. ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్స్ అని అంటే ఏంటంటే లార్జ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క డేటా అనేది వాళ్ళు సెక్యూర్డ్గా స్టోర్ చేసుకోకపోవచ్చు. నువ్వు ఒక్కనే బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయవు కదా. ఓకే, సో ఇంకొకటి ఏంది, క్యాష్ రిజర్వ్స్ అంటే ఏంది, క్యాష్ ఎక్కడైతే వాళ్ళకి అమౌంట్ వస్తుందో, అంటే బ్యాంకులకి ఎక్కడైతే క్యాష్ వస్తుందో ఆ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు కూడా ఇట్ విల్ బి ఈజీ అనమాట. ఓకే, ఎక్స్పెన్సెస్ తగ్గుతుంది, రిస్క్ ఉండదు. ఓకే, అడ్వాంటేజెస్ ఎట్లున్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అట్లనే ఉంటాయి. ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, మిస్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే చాలామంది మేనేజ్ చేయలేకపోతుంటారు, తక్కువ మంది ఉంటారు, కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు. డెసిషన్స్ తీసుకోవాలన్నా, యాక్షన్స్ తీసుకోవాలన్నా డిలే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక బ్యాంకుకి వెళ్ళి ఒక 500 రూపాయలు విత్డ్రా చేసుకోవాలంటే ఇంత పెద్ద క్యూ నించోవాలి. ఎస్, అట్లా. నెక్స్ట్, యాబ్సెన్స్ ఆఫ్ పర్సనల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తామా పబ్లిక్ బ్యాంక్స్లో?
వాళ్ళు ఫోన్ చేసి మనతో మాట్లాడతారా? చేయరు కదా. అట్లా అది కూడా ఒక డిసడ్వాంటేజే కదా. నెక్స్ట్ ఎంకరేజ్ మోనోపోలీ అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్లీ మనం కాన్సన్ట్రేట్గా చూడరు, గ్రూప్ ఆఫ్ థింగ్స్ లాగానే చూస్తారు. ఇప్పుడు నువ్వు ఒక బ్యాంక్ పోయి నాకు ఇది ప్రాబ్లం ఉంది అని అంటే ఎవరు పట్టించుకోరు. అక్కడ పోయాడు ఇక్కడ అది అని అంటారు. ఎస్, సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్లో 18th క్వశ్చన్. ఫంక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ ఫంక్షన్ అని, సెకండరీ ఫంక్షన్స్ అని. అంటే ఇక్కడ ఎట్లా చెప్పాలని అంటే మన బ్యాంక్లో మొబైల్ బ్యాంకింగ్ ఉంటుంది, అంటే ఫోన్లో మనం బ్యాంక్ యాక్సెస్ చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, ఈజీగా లోన్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ కోర్ బ్యాంకింగ్ అంటే ఏమని చెప్పినా వేరే బ్రాంచ్ మీ కంట్రోల్ చేయడం, దాన్ని కోర్ బ్యాంకింగ్ అని చెప్పినా కదా. మనం 4 మార్క్స్లో కూడా ఇది డిస్కస్ చేసుకొని పెట్టుకున్నాం. ఎస్, సో ఇట్లా దీని గురించి రాయాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ బ్యాంకింగ్ ఏముంటుంది జనరల్గా చెప్పు. 24 hours సర్వీస్ వస్తుంది మనకి. ఓకే, 24 hours యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఎనీ టైమ్ వీ కెన్ చెక్ అవర్ బ్యాలెన్స్, విత్డ్రాల్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇవన్నీ. ఎస్, మొబైల్ బ్యాంకింగ్ గురించి ఎట్లాంటిది వచ్చినా మీరు ఓన్గా రాసేస్తారు కదా. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు కూడా మన బ్యాంక్ అకౌంట్ని జస్ట్ మనము అందులో లింక్ చేసి పెట్టుకున్నా కూడా వీ కెన్ డూ సెవరల్ థింగ్స్ ఇన్ దట్. ఎస్, సో మోస్ట్లీ ఫస్ట్ యూనిట్ నుంచి అయితే బ్యాంక్ గురించి లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని గురించి మాత్రమే అడుగుతాడు. టైప్స్ ఆఫ్ బ్యాంక్లు ఏమేమో చెప్పిన నేను. టైప్స్ ఆఫ్ బ్యాంక్లా చెప్పు. పబ్లిక్ బ్యాంక్, ప్రైవేట్, ఫారెన్ బ్యాంక్, నేషనలైజ్డ్ బ్యాంక్, ప్రైవేట్, పబ్లిక్, కమర్షియల్, రిజర్వ్ బ్యాంక్ హెడ్డా అదొక బ్యాంక్ కాదు నాన్న. రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లోకి వెళ్ళినావు అనుకో, ఆ ఊరు అక్కడనే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఒక బ్యాంక్ ఆఫీస్ ఉంటుంది. ఓకే, దాన్ని రీజనల్ బ్యాంక్స్ అంటాం. ఇట్లా డిఫరెంట్ ఒక 6 బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్, పబ్లిక్, ఫారెన్, నేషనలైజ్డ్, రీజనల్. ఓకే, మళ్ళీ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్. ఇట్లా ఈ 6 గురించి రాయాలి. అర్థమైందా? వస్తుంది. సో జనరల్గా మనం ఏవైతే నేర్చుకున్నామో దాని గురించి రాసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? మోస్ట్లీ ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ఈ బ్యాంకింగ్ గురించే ఉంటుందిరా. గాట్ ఇట్?